సో, 'దయావర' సెట్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అదంతా అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళ విజన్ గాని. ఎన్టీఆర్ గారి డెడికేషన్ గానీ, లైక్ హ్మ్. కొరటాల శివ గారి డైరెక్షన్ గానీ, ప్రతి హ్మ్. డైరెక్టర్ దగ్గర నేను అబ్జర్వేషన్ బాగా చేస్తానన్నమాట. ఓకే. వీళ్ళ మేకింగ్ ఇలా ఉంటుంది. ఓకే. మనం హ్మ్. ఇలా చేయాలి. సో, అలా చాలా నేర్చుకున్నాను 'దేవరా' నుంచి కూడా. హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌నంతా పోగు చేసుకుంటానన్నమాట. హ్మ్. అక్కడక్కడ హ్మ్. అక్కడ హ్మ్. తెచ్చుకొని. యాహ్! హ్మ్. సో, ఇప్పుడు 'ఖైదు' విషయానికొస్తే యాహ్! ఎమోషనల్ ఔట్ బర్స్ట్ అయిన ఏదైనా సీన్ ఉందా? అంటే మీరు మొత్తం డ్రైన్ అయిపోయి, మొత్తం ఎమోషన్స్ బయటపెట్టి ఈవెన్ పక్కన కెమెరాస్ ఆన్ అయిన తర్వాత ఆ డెప్త్‌లోకెళ్ళిపోయి ఆ సీన్ డెప్త్‌లోకి హ్మ్. పక్కన ఎవరున్నారనేది మర్చిపోయి పెర్ఫార్మ్ చేసిన సీన్ ఏదైనా ఉందా? యాహ్! అండి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ అలానే ఉంటాయి. హ్మ్. సో, ఫుల్లీ ఎమోషన్ సీన్స్ లైక్ ఒక ఫ్యామిలీ అందరెళ్లి హ్యాపీగా ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్‌లో ఎక్కువ లవ్ కంటెంట్స్‌కి గానీ, హ్మ్. ఫన్నీకి గానీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక సెంటిమెంట్, ఒక వుమెన్‌కి హ్మ్. సంబంధించిన తన లైఫ్ స్టైల్ ఏంటి? హ్మ్. తను మీరు ట్రైలర్‌లో చూస్తే స్టార్టింగ్ ఒక మిషన్ కుట్టుకునే అమ్మాయి హ్మ్. తన లైఫ్‌లో చాలా టర్న్స్ అవుతూ ఉంటుంది. హ్మ్. లైక్ ఒక పెళ్లయిన తర్వాత తన లైఫ్ ఏంటి? హ్మ్. తను ఎలా లీడ్ చేసుకోగలిగింది? అనే లో ఉంటుందండి ఫిల్మ్ హ్మ్. మొత్తం. హ్మ్. సో, ఫుల్లీ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ హ్మ్. అని చెప్పొచ్చు. హ్మ్. యాహ్!